హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నాథ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం ప్రీవియస్ వీడియోస్లో పిల్లలతో మాట్లాడే మాటలు తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకున్నాము కదా. ఈ వీడియోలో డైలీ పిల్లలతో మాట్లాడే మాటలతో పాటు పిల్లలు మనతో మాట్లాడే మాటలు కూడా తెలుగు టు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నిద్ర లేచావా? డిడ్ యు వేక్ అప్? లేదా హ్యావ్ యు వోకెన్ అప్? ఎంతసేపు పడుకుంటావు? స్కూల్కి వెళ్ళవా? How long do you sleep? Don't you go to school? How long do you sleep అంటే ఎంతసేపు పడుకుంటావు అని. Don't you go to school అంటే నువ్వు స్కూల్కి వెళ్ళవా? కొంచెం సేపు పడుకుంటాను, నిద్రొస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవలేక వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా. I will sleep for a while. I feel sleepy. I will sleep for a while అంటే కొంచెం సేపు పడుకుంటాను అని. I feel sleepy అంటే నాకు నిద్రొస్తుంది అని. టైం 7 అయింది, స్కూల్కి రెడీ అవ్వవా? ఇట్ ఈస్ 7 o'clock. డోంట్ యూ గెట్ రెడీ టు స్కూల్? ఇట్ ఈస్ 7 o'clock. డోంట్ యూ గెట్ రెడీ టు స్కూల్? లేట్గా వెళ్ళినా టీచర్ ఏమీ తిట్టరు నన్ను. అప్పుడప్పుడు పిల్లలు ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. దో ఐ గో లేట్, టీచర్ వోంట్ స్కోల్డ్ మీ. దో ఐ గో లేట్ అంటే నేను లేటుగా వెళ్ళినా. టీచర్ వోంట్ స్కోల్డ్ మీ అంటే టీచర్ నన్నేమీ తిట్టరు అని. స్కోల్డ్ అంటే తిట్టడం, వోంట్ స్కోల్డ్ అంటే తిట్టరు అని. ఈరోజు స్కూల్కి వెళ్ళను, నాకు కడుపు నొప్పిగా ఉంది. పిల్లలు స్కూల్ ఎగ్గొట్టడానికి చెప్పే మొదటి సాకు కదా ఇది. ఐ డోంట్ గో టు స్కూల్ టుడే, ఐఎమ్ హ్యావింగ్ స్టమక్ పెయిన్. హ్యావింగ్ ప్లేస్లో గెటింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మై స్టమక్ రియల్లీ హర్ట్స్, కడుపు నొప్పిగా ఉందని ఇలా కూడా చెప్పచ్చు. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేను, నేను హోంవర్క్ చేయలేదు. సో పిల్లలు స్కూల్ మానేయడానికి ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. ఐ క్యాంట్ గో టు స్కూల్ టుడే, ఐ డిడ్ నాట్ డూ హోంవర్క్. ఐ క్యాంట్ గో టు స్కూల్ టుడే, ఐ డిడ్ నాట్ డూ హోంవర్క్. నిజంగా నొప్పి వస్తుందా లేదా స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి సాకులు చెప్తున్నావా? రియలీ ఆర్ యూ గెటింగ్ పెయిన్ ఆర్ ఆర్ యూ టెలింగ్ ఎక్స్క్యూజెస్ టు నాట్ గో టు స్కూల్? రియలీ ఆర్ యూ గెటింగ్ పెయిన్ అంటే నీకు నిజంగా నొప్పి వస్తుందా? ఆర్ యూ టెలింగ్ ఎక్స్క్యూజెస్ టు నాట్ గో టు స్కూల్ అంటే స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి సాకులు చెప్తున్నావా నువ్వు అని. నిజమే చెప్తున్నాను. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ట్రూత్ అంటే నిజం. వచ్చి టిఫిన్ చేయి. కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ లేదా కమ్ అండ్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు టిఫిన్ ఏంటి? సో బ్రేక్ఫాస్ట్ అనగానే పిల్లలు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ అది. వాట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్ టుడే? ఇడ్లీ. నాకు ఇడ్లీ వద్దు, దోశ కావాలి. యాక్చువల్గా పిల్లలు చాలామంది ఇడ్లీ ఇష్టపడరు కదా. ఐ డోంట్ వాంట్ ఇడ్లీ, ఐ వాంట్ దోశ. ఇప్పుడు కుదరదు, రేపు చేస్తాను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ, ఐ విల్ ప్రిపేర్ టుమారో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నౌ అంటే ఇప్పుడు కుదరదు అని. ఐ విల్ ప్రిపేర్ టుమారో అంటే రేపు చేస్తాను. తిన్నాక పాలు తాగు. ఆఫ్టర్ ఈటింగ్ డ్రింక్ మిల్క్ లేదా ఆఫ్టర్ ఈటింగ్ హ్యావ్ మిల్క్. పాలు వేడిగా ఉన్నాయి, చల్లారాక తాగు. మిల్క్ ఈజ్ హాట్, డ్రింక్ ఆఫ్టర్ గెటింగ్ కోల్డ్. మిల్క్ ఈజ్ హాట్ అంటే పాలు వేడిగా ఉన్నాయి అని. డ్రింక్ ఆఫ్టర్ గెటింగ్ కోల్డ్ అంటే చల్లారాక తాగు అని. నాకు పాలు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ మిల్క్. పాలు తాగకపోతే నీకు బలం ఉండదు. ఇఫ్ యూ డోంట్ డ్రింక్ మిల్క్ యూ వోంట్ హ్యావ్ ఎనర్జీ. ఇఫ్ యూ డోంట్ డ్రింక్ మిల్క్ అంటే నువ్వు పాలు తాగకపోతే. యూ వోంట్ హ్యావ్ ఎనర్జీ అంటే నీకు బలం ఉండదు అని. పాలు తాగావా లేదా వలకబోసావా? డిడ్ యూ డ్రింక్ మిల్క్ ఆర్ డిడ్ యూ స్పిల్ ఇట్? డిడ్ యూ డ్రింక్ మిల్క్ అంటే నువ్వు పాలు తాగావా? డిడ్ యూ స్పిల్ ఇట్ అంటే నువ్వు పాలు వంపేసావా అని. నేను వలకపోయలేదు. ఐ డిడ్ నాట్ స్పిల్. స్పిల్ అంటే వలకబోయడం. నా చెయ్యి తగిలి ఒలికిపోయాయి. మై హ్యాండ్ హిట్ ద గ్లాస్ అండ్ స్పిల్డ్. మై హ్యాండ్ హిట్ ద గ్లాస్ అండ్ స్పిల్డ్. సో పిల్లలకి పాలు తాగడం ఇష్టం లేకపోతే ఇలా వంపేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా. పుస్తకాలన్నీ ఎందుకలా విసిరేసావు? వై డిడ్ యూ త్రో ఆల్ ద బుక్స్ లైక్ దాట్? వై డిడ్ యూ త్రో ఆల్ ద బుక్స్ లైక్ దాట్? త్రో అంటే విసిరివేయడం. పుస్తకాలన్నీ ఎందుకు చెల్లా చెదరుగా పడేసావు? ఇలా కూడా మనం అడుగుతూ ఉంటాం కదా. వై డిడ్ యూ స్కాటర్ ఆల్ ద బుక్స్? వై డిడ్ యూ స్కాటర్ ఆల్ ద బుక్స్? స్కాటర్ అంటే చెల్లాచెదురుగా పడేయడం.
పుస్తకాలు ఎందుకు చింపేశావు? వై డిడ్ యూ టేర్ ద బుక్స్? వై డిడ్ యూ టేర్ ద బుక్స్? టేర్ అంటే చింపేయడం. నేను చింపలేదు. ఐ డిడ్ నాట్ టేర్. ఐ డిడ్ నాట్ టేర్. అబద్ధాలు కూడా చెప్తున్నావా? ఆర్ యూ టెలింగ్ లైస్ టు? లేదా ఆర్ యూ లయింగ్ టు? టు అంటే కూడా అని. అబద్ధాలు చెప్పడం మానవా? డోంట్ యూ స్టాప్ లయింగ్? డోంట్ యూ స్టాప్ లయింగ్? లయింగ్ అంటే అబద్ధాలు చెప్పడం. నేను అబద్ధం చెప్పడం లేదు, కావాలంటే స్కూల్కి వచ్చి అడుగు. ఐఎమ్ నాట్ లయింగ్. ఇఫ్ యూ వాంట్ కమ్ టు స్కూల్ అండ్ ఆస్క్. ఐఎమ్ నాట్ లయింగ్ అంటే నేను అబద్ధం చెప్పడం లేదు. ఇఫ్ యూ వాంట్ అంటే నీకు కావాలంటే. కమ్ టు స్కూల్ అండ్ ఆస్క్, స్కూల్కి వచ్చి అడుగు అని. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.